ఇవాళ టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎక్కువ మంది క్వశ్చన్స్ అడుగుతున్న టాపిక్ మైగ్రేన్ తలనొప్పి అంటే ఏమిటి, అసలు దీని గురించి ఏమిటి అనేది వాళ్ళు తెలుసుకుందాం. హలో ఎవ్రీబడి, నేను మీ డాక్టర్ ప్రవీణ్ చన్మోలు, న్యూరో సర్జన్ ని, బ్రెయిన్ అండ్ స్పైన్ స్పెషలిస్ట్, వర్కింగ్ ఎట్ ప్రశాంతి హాస్పిటల్ ఖమ్మం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మైగ్రేన్ అనేది అదేదో పెద్ద డిసీజ్ కాదు, తలనొప్పుల్లో ఒక రకం అన్నమాట. ఇది ఎలా ప్రెజెంట్ అవుతుంది? పేషెంట్ వచ్చేసి సహజంగా మైగ్రేన్ తలనొప్పి ఉన్నవాళ్ళు తలమోకి ఒక పక్కన హెమిక్రేనియల్ హెడేక్ అంటాము, ఒక పక్కన స్టార్ట్ అవుతుంది, తర్వాత తలంతా వస్తుంది అన్నట్టు కామన్ గా చెప్తూ ఉంటారు. అయితే ప్రతి మైగ్రేన్ తలనొప్పికి కొన్ని ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఉదాహరణకి నిద్ర సరిగ్గా లేకపోవటం కానీ, ఫోటోఫోబియా అంటాం, సడన్ గా వెలుతురులోకి వెళ్ళినప్పుడు లేకపోతే లైట్ కళ్ళల్లో పడినప్పుడు ఎండలోకి వెళ్ళినప్పుడు రావటం కానీ, ఫోనోఫోబియా అంటే పెద్ద శబ్దాలు విన్నప్పుడు రావటం కానీ, కొంతమందికి తలస్నానం చేసినప్పుడు సడన్గా తలనొప్పి రావటం కానీ, లేదంటే కొంతమందికి కోకోవా కంటైనింగ్ ఫుడ్స్ అంటే మన డార్క్ చాక్లెట్ కానీ, క్యాడ్బరీస్ ఇలాంటివి బ్రౌన్ కలర్లో ఉన్న చాక్లెట్స్ తిన్నప్పుడు మైగ్రేన్ రావటము, టీ కాఫీలు బాగా మితిమీరి తాగటం, రోజు 1 or 2 cups ఆఫ్ టీ ఆర్ కాఫీ ఈజ్ ఓకే, కానీ ఈ కెఫిన్ ఆర్ థియోఫిలిన్ కంటెంట్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో శరీరంలో, ఎక్కువ సార్లు టీ కాఫీ తాగే వాళ్ళల్లో కూడా మైగ్రేన్ అనేది ప్రెసిపిటేట్ అవుతుంది. సో ఇట్లా అనేక రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మెయిన్గా మైగ్రేన్ తలనొప్పికి. సో ఈ తలనొప్పి ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్, ఏదో ఒక ట్రిగ్గర్ ఫ్యాక్టర్ ఉంటుంది, అది అవాయిడ్ చేసుకుంటే మాక్సిమం రిలీఫ్ వస్తుంది మైగ్రేన్తో. ఈ మైగ్రేన్లో రకాలు ఉంటాయి అన్నమాట. వర్టిజినస్ మైగ్రేన్ అంటాం. అంటే ఇప్పుడు ఈ మైగ్రేన్ తలనొప్పితో పాటు తల ఒక్కసారిగా విసురు రావటము, తల తిరుగుతున్నట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు, లేదు అంటే మెన్స్ట్రల్ మైగ్రేన్ అని ఇంకొక రకం ఉంటుంది. ఆడవాళ్ళకి మెయిన్గా డేట్ వచ్చే సమయానికి ముందు కానీ, ఆ డేట్ తర్వాత కానీ, ఆ టైంలో మైగ్రేన్ తలనొప్పి ఎక్కువ అవటము, ఇట్లా రకాలు ఉంటాయి మైగ్రేన్లో. కొంతమందికి ఈ మైగ్రేన్ తలనొప్పితో పాటు ట్రైజెమినల్ సిమ్టమ్స్ అంటే అటోనామిక్ సిమ్టమ్స్ అంటాం వీటిని. కళ్ళల్లో నీళ్లు కారటము, ముక్కులోంచి ఓ నీరులాగా రావటం తలనొప్పి పీక్లో ఉన్నప్పుడు, నాజియా లేదంటే వాంతి సెన్సేషన్ రావటము, కొంతమందికి వాంతులు అవటం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇట్లా దీర్ఘకాలికంగా తలనొప్పులు ఉన్నప్పుడు సహజంగా ఒకసారి న్యూరో స్పెషలిస్ట్ని ఎవరినన్నా సంప్రదించి మీరు బ్రెయిన్కి ఒక స్కానింగ్ తీయించుకుంటే ఇది మైగ్రేన్ తలనొప్పేనా లేకపోతే వేరే కారణాలు ఇతరత్ర ఏమన్నా ఉన్నాయా అనేది మీకు తెలుస్తుంది. సో ఈ మైగ్రేన్ తలనొప్పికి ఒక స్పెసిఫిక్ కోర్స్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయండి, అవి వాడుకుంటే మైగ్రేన్ కంట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.